GT650 ని హాట్ ఇంజన్ లో వాష్ చేస్తున్నారా? అలా చేస్తే బైక్ కి డ్యామేజ్ గ్యారంటీ. హాయ్ గైస్, వెల్కమ్ టు డే 36 ఆఫ్ మినీ వ్లాగ్. మార్నింగ్ చిన్న పని ఉంటే బయటికి వెళ్ళినా, తర్వాత శివరాంగడ్ మా ఇంటికి వచ్చిండు. ఇంకా ఇద్దరం కలిసి వన్ స్కూటీ పైన AMB మాల్ కి పోయినాం. అయితే వన్ మ్యాక్ బుక్ కీబోర్డ్ సరిగా పనిచేస్తలేదు. దానికోసం అని చెప్పి AMB మాల్ ఉన్న యాపిల్ స్టోర్ కి పోయినాం. అడికి వెళ్ళాక సర్వర్ వస్తలేదు. ఇంకా మ్యాక్ బుక్ ని ఆ స్టోర్ లోనే పెట్టి రిటర్న్ అయిపోయినాం. అయితే కింద పార్కింగ్ లోకి వెళ్ళాక మా స్కూటీ కనిపిస్తలేదు. ఇంకా దాన్ని కొద్దిసేపు లెంకినాం. మేము పెట్టింది 116 నెంబర్ అయితే ఆ నుంచి తీసి వేరే ప్లేస్ లో పెట్టిండ్రు. ఇక లాస్ట్ కి అయితే దొరికింది. ఇంకా ఇంటికి వెళ్లే దారిలో గ్రిల్ చికెన్ తిని బయటనే లంచ్ కంప్లీట్ చేసుకున్నా. టేస్ట్ చికెన్ ది ఓకే గానీ ఆ రోటీ అయితే అస్సలు బాగాలేదు. ఇంకా ఎగ్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయినా. GT650 రైడ్ అయ్యాక ఇంజన్ హాట్ గా ఉంటుంది. ఆ టైంలో వాష్ చేయడం ఒక పెద్ద మిస్టేక్. హాట్ ఇంజన్ మీద కోల్డ్ వాటర్ పడితే థర్మల్ షాక్ వస్తుంది. మెటల్ పార్ట్స్ క్రాక్ అవ్వచ్చు, పెయింట్ ఫేడ్ అవ్వచ్చు, ఎగ్జాస్ట్ కూడా డిస్కలర్ అవుతుంది. ఇంజన్ హీట్ ఉన్నప్పుడు వాష్ చేయొద్దు, కూల్ ఉన్నప్పుడే క్లీన్ చేయాలి. GT అనే కాదు, ఏ బైక్స్ అయినా ఇంతే. ఇంకా ఈవినింగ్ ప్రీ వర్కౌట్ మీల్ లో ఎగ్స్ ఇంకా బనానా తినేసి జిమ్ కి వెళ్ళిపోయినా. ఈ రోజు నాది లెగ్ వర్కౌట్. చాలా రోజులు గ్యాప్ వచ్చింది. లైట్ గా ట్రైన్ చేస్తా. ఫస్ట్ వార్మ్ అప్ చేసుకుని తర్వాత నార్మల్ స్క్వాట్స్ 100 కొట్టిన. దాని తర్వాత లెగ్ ఎక్స్టెన్షన్, దాని తర్వాత హ్యామ్ స్ట్రింగ్ కొట్టి ఇంకా లాస్ట్ లో కాఫ్స్ కొట్టి వర్కౌట్ ని కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడు నేను చేసిన ప్రతి వేరియేషన్ 4 సెట్స్ ఫెయిలియర్ చేసిన. ఇంకా ఇంటికి వెళ్ళి ప్రీ వర్కౌట్ మీల్ కంప్లీట్ చేసుకున్నా. ఈ రోజుకి ఇంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ మినీ వ్లాగ్.